గురుగారు, శివాభిషేకంలో రుద్రాధ్యాయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది అని అంటారు కదా. ఈ శివాభిషేకంలో రుద్రం చదవకపోతే ఫలితం ఉండదంటారా? శివుడు భక్త సులభుడమ్మ. చిటికెడు భస్మమిస్తే బస్, చెంబెడు నీళ్లు పోస్తే కుష్. అంత భక్త సులభుడిని ప్రతినిత్యము ఆరాధన చేస్తే సర్వ సుఖాలు నీ సొంతమవుతాయి. రుద్రం రాకపోతే శివార్చన ఆపరాదు. రుద్రాధ్యాయము వేదములో చెప్పబడిన విధంగా తెలిసిన వాళ్ళు, అధ్యయనం చేసిన వాళ్ళు, అర్హత ఉన్నవాళ్ళు శివుణ్ణి పూజిస్తారు. అది రాకపోతే శివరహస్యంలో ఆ రుద్రాధ్యాయాన్ని శ్లోకాల రూపంలో తెలియజేశారు. నమస్తే దేవదేవాయ అంటూ ప్రారంభమవుతుంది. అలానే మహాభారతంలో కూడా శివుణ్ణి అర్చించటానికి అవసరమైన అద్భుతమైన శ్లోకాలనన్నింటినీ రుద్రాధ్యాయాన్ని స్ఫురించేటట్టుగా అందజేయటం జరిగింది. ఈ శ్లోకాలతో స్త్రీలు పురుషులు అందరూ అర్చన చేయవచ్చు, అభిషేకం చేయవచ్చు, ఆరాధన చెయ్యవచ్చు. ఏవం ఫలతి కాలేన శివే అపి యత్ కృతం ఇతి జ్ఞాత్వా శివే కార్యం భజనం స్వసుఖార్థిభిః అంటారు. అంటే శివుడిని తలుచుకుంటూ నువ్వు చేసిన ఎంత అల్పమైనటువంటి కార్యక్రమమైనా నీకు అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తుంది. దానికి ఉదాహరణే గుణనిధి కథ. ఏమీ తెలియకుండా, శివుడి మీద భక్తి కూడా లేకుండా దీపాన్ని వెలిగించాడు. ఆ కారణాన మరుజన్మలో దముడు అనే రాజకుమారుడిగా జన్మించి పూర్వజన్మ వాసన వలన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీపారాధన చేయాలని శాసనం చేశాడు. అలా అందరితో దీపారాధన చేయించిన కారణాన కుబేరుడై నవనిధులకు నాయకుడయ్యాడు. చేసింది ఏమిటి? దీపం వెలిగించాలన్న చిన్న ఆలోచన, తన ప్రయత్నం కోసం పాత్రావలోకనంబుననైనా వెలనైన దీపంబు వెలుగజేసే అంటాడు కాశీఖండంలో శ్రీనాథుడు. కనుక శివుణ్ణి అర్చించాలి అంటే రుద్రం రావాల్సిన అవసరం లేదు. ఓం నమఃశివాయ అంటూ రెండు చేతులు ఎత్తి ఆయనకు నమస్కరించి నీకు తోచినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ఇన్ని నీళ్లు ఆయన మీద వేసి, నీవే తప్ప ఇతపరం బెరుగ మన్నింపందగుందీనిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని గజేంద్రుడు అభ్యర్థించినట్టు నువ్వు ఆ శివుణ్ణి ఆరాధించగలిగితే సకల సుఖాలు నీ సొంతమవుతాయి. ఆయనునేది శ్మశానంలో అయినా నీ గృహస్థు జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగిన మాహాత్మ్యము కలిగిన వాడు. శివుణ్ణి ఆశ్రయించిన వాడికి ఐశ్వర్యానికి కొరత ఉండదు అని చెబుతుంది శాస్త్రం. కాబట్టి రుద్రం రానంత మాత్రాన అభిషేకాన్ని ఆపకండి. అభిషేకాన్ని మీ ఆలోచనయే ఆరాధనగా మార్చి అద్భుతమైన శివనామంతో సాగించే ప్రయత్నం చేయండి.